సరే నేను ఎల్ అంటే లాంగ్ డ్రైవ్. పి పి ఏమవుతుంది? ఏమవుతుంది? కంపు కొడుతుందా బాస్? నువ్వు నోరు మూసుకుంటావా? నీ చెత్త పొరతో విసిగించకు. సరే డి. డి ఫర్ డాగ్, డార్జిలింగ్, డేవిడ్. అయ్యో, డి ఫర్ డ్రైవ్. మళ్ళీ వెనక నుంచి వద్దాం. ఆర్ ఫర్ తెలుసు. ఆర్ ఫర్ ర్యాట్ అయి ఉండదు, ఎందుకంటే సి ఫర్ చిన్న తిరుపతి కదా. ఏ ఫర్ అన్నవరం, నేనే ఏగా ఉండాల్సింది. నన్ను సీన్ చేశారు. జే ఫర్ జాన్సన్ గానే ఉండాలి. అంత గజిబిజిగా ఉందో మొత్తం. వదిలి, అందులో ఏముందో చూసి ఏంటి నేను చెప్పింది చెయ్యి. సిగరెట్ ఇవ్వరా? ఇదిగో ఎలిగించి ఇవ్వచ్చు కదరా ఎదవ. నేను డి వేయమన్నప్పుడు నువ్వు వెయ్యి. నువ్వు ముందు కూర్చో. मार दिया इसको, अब कहाँ लेके जा रहा साला इसको तू? हॉस्पिटल लेके जा रहा है. ड्राइवर बंडी दी, बंडी दी रहा. नंबर नोट कर इसका, जल्दी जल्दी. అందరి ముందు నన్ను డ్రైవర్ అంటావేంటి? అవును, నీకు పరువు ఒకటి వచ్చింది. ఆ గుంపులో ఇరుక్కొని ధర్మ దెబ్బలు తినుంటే తెలిసేది. కాపాడి తీసుకొచ్చాను కదా. థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయి నన్ను దెబ్బడతావే. చెవిటోడైనా తల పొగరకేం తక్కువ లేదు. ఏమన్నా గాడిద గుట్టు అంటున్నా చాలా. ఈయనొకటి తగిలించుకున్నా, ఎలా వదిలించుకోవడం? స్లోలోకి వచ్చాడు బాస్. ఫేస్ చూస్తే చైనా వాళ్ళ ఉన్నాడు. நான் எங்க இருக்கேன்? யாரு நீங்களா? సత్యం అరవోడివా? ஆமா, நீங்க? ఇక్కడ ఎవ్వరికి తమిళ భాష రాదు, హిందీ మరాఠీ అది కూడా రాదు. యువర్ మదర్ టంగ్ ఇస్ ఓన్లీ తమిళ? ఈ అబ్బా, నాకు తెలుగు వస్తుంది. ఓహో, రక్తం వస్తుందా? వస్తోంది. ఇప్పుడు మనం తెలుగు రావడం గురించి మాట్లాడుకుందాం సార్. కార్ కూడా ఎలా వస్తుంది? నేనే మిమ్మల్ని తీసుకొచ్చాను. ఒక మంచి ఆసుపత్రి చూసి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి. మంచి ఆసుపత్రి వద్దు, కంచి ఆసుపత్రి వద్దు, తిరుపతి. అయ్యో, మాకు టౌన్ లో పనుందండి. ఐఎమ్ అన్బు, ఇన్సూరెన్స్ ఏజెంట్. నమస్కారం. దిక్కుమాలిన ఆసుపత్రికి ఎలా పోగ మాటేன். எனக்கு மெடிக்ளைம் எங்க దొరుకునో అక్కడ పోతాను. అంగదాన దొరుకును. వేరే ఆసుపత్రికి పోరా దొరకునా సొల్లయ్యా. ఆడి గుర్రం దగ్గరికి వెళ్ళు, కోరుకును. ఇదిగో ఇలా ఊరుకోవా, జోకులు వేసే టైం అయితే. నాకు కొంచెం కన్నడం వచ్చు, మాట్లాడి అడ్జస్ట్ చేస్తాను. సచ్చింది గొర్రె. నోరు మూసుకో తిరుపతి. ఏ పేరు చెప్పకూడదు మిస్టర్ ఏ. అరే పోవయా, ఈ ఏబిసిడీల గొడవతోనే యాక్సిడెంట్ అయింది. నువ్వు మాట్లాడుకో. ఎల్లి ఇదే. ఎల్లి అంటే ఎక్కడ అనే కదా. ఈ హాస్పిటల్కి ఏంటి సార్ తమిళంలో? ఇదిగో తెలుగులో చెప్పి సావు. శాంటాక్రూజ్ వెళ్ళు. అరవం అంటూనే అరుస్తూ ప్రాణాలు తీస్తారు ఈ అరవాళ్ళు. అరవాడంటావా? నేను కాదు ప్రాణం తీసింది, ప్రమాదం చేసింది మీరంతా. నానే ఇన్సూరెన్స్ ఏజెంట్. విడమాట. స్టాప్ ది కార్, స్టాప్ ది కార్ అయితే. స్టాప్ ది కార్ అంటే స్టాప్ ది కార్. నిత్య నీ అప్ప స్టాప్ అంటూ మార్చావు కదరా బట్టి షేప్. ఇదేమి వింత గోలా, ఇదేమి సంత గోలా, ఇదేమి వింత గోలా, ఇదేమి సంత గోలా. దబ్బన్న జబ్బు బాగా పట్టి. किसकी गड्डी है ये? इंश्योरेंस तो है ना? ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నాడు. వాడినే కదా గుద్దే ముందు. ఇన్సూరెన్స్ ఏజెంటే హై. ठीक है, ये हमारा कार्ड है. मुझे देर हो रही है, मैं चलता हूँ. ఎక్కడిది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ? ఇవ్వు. రోడ్డు మీద పడుకున్నానా? ఏ ఎలా? నీ వల్లే తలకి బాగా దెబ్బ తగిలినట్టుందయ్యా. ఎన్నోడ మెడిక్లెయిమ్ హాస్పిటల్కి తీసుకొని పోతాము. నేను క్లెయిమ్ చేస్తాను. 10% నాది. ఎన్న బండి చూస్తుంటివి, అది టాక్సీయే పట్టుకోవాలి. కాలు పట్టుకో. నువ్వు కాలు పట్టుకోవచ్చు కదా, నాకు ఒక చేయగా ఉంది. టాక్సీ బాడుగా మీరుదా ఇవ్వాలి. సరే చెప్పి సాగు తిరుపతి. అబ్బా,
వీక్ తలకేం దెబ్బ తగల. ఏబిసిడి అన్ని కరెక్ట్ గా జ్ఞాపకం ఉన్నాయే. మీటర్ మేల డబ్బు మీరుదా ఇవ్వాలి. ఇస్తాం. పేరేంటన్నా? టాక్సీ. అరే నా పేరు కంటే తమాషాగా ఉంది. నా పేరు ముంబై ఎక్స్ప్రెస్. టాక్సీ. ఏ ఆసుపత్రికి? నానావతి. అయ్యో దేవుడి దయ, మా బావ ఆసుపత్రి అనేది. రియలీ ఐ కాంట్ బిలీవ్ ఇట్. ప్రామిస్, గాడ్ ప్రామిస్. మై బ్రదర్ ఇన్ లా. జాగ్రత్త. ది గ్రేట్ నానావతి ఇస్ యువర్ బ్రదర్ ఇన్ లా? నో. నానావతి ఓనర్, మై బ్రదర్ ఇన్ లా పేషెంట్. ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడంత అవసరమా? డబ్బు ఇచ్చి పంపించు. సరే నేను వెళ్ళొస్తాను. కారెవడు తీస్తాడు, గీరెవడేస్తాడు. సరే దా. పైన పోతే? అయ్యో పాపి చిరాయి ఇప్పుడప్పుడు పోడు. డాక్టర్ బిల్లు పైన పోతే? సరే అది నా డబ్బురా. మనవాడి కోసం కదా తిరుపతి. సరే కూర్చో. నీ పేరేంటన్నా? ఓ మూంజి. నానావతి పోయా. ఓ మూంజి తమిళ పేరు అనుకుంటా. సరే ఇప్పుడేం చేద్దాం? ఇద్దరం కూర్చుని ఏడుద్దాం. ఏ ఇంకా పని ఎలా అవుతుంది? అరే నేను క్రేన్ చూసుకుంటాను, నువ్వు పిల్లాన్ని ఎత్తుకురా. నువ్వు బండి నడుపు, నేను గేరేస్తాను. అటు చూడు, ఇంజిన్ ఇంకా పనిచేస్తుంది. శభాష్. జరిగే పనేనా? ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఒక కండిషన్. ఏంటి? పక్కనే కాళికాదేవి గుడి ఉంది, ఒక అర్చన చేయించవల్ల. ఇసిగే మాకరా. నేను మాట అడుగుతాను, తప్పుగా అనుకోగా. అడుగు. నువ్వు నాస్తికుడిగా? ఇప్పుడు అదంత ముఖ్యమా? తప్పించుకోవద్దు, జవాబు చెప్పు. కాదురా. మరింకేంటి? ఇప్పుడు మనస్ఫూర్తిగా తల్లిని తలుచుకో, అంతా మంచి జరుగుతుంది. తల్లి చూడరా, చూడు. నీ కాళీ మొత్తం నన్ను కాపాడమని చెప్పు. చూస్తూ ఉండు. ఏంటా కార్ తుక్కు చేసావు? మన ఊరు వాడు కదా అని వదిలేస్తున్నా. 15 మంది బందరే కదా? బందరే, కానీ నాకంటే కొంచెం చూడు జాస్తి. మీకు? నాకు మిషన్ ఉంది కదా. అమ్మా హార్ట్ అటాక్. చెల్లెలు కడుపుతో ఉంది. నీకేమో మూర్ఛ రోగం, పైగా గుర్రం గరిచిందట. అది కూడా చెప్పావా? మరేం చేద్దాం? ఇలాంటి పరిస్థితుల్లో బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. నువ్వేం చేస్తావంటే, మీరు ఒక పని చేయండి, కారు తీసుకొని ఎక్కువ దూరం నడపకండి, నేరుగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి మెకానిక్ షెడ్కి వెళ్ళండి. బందరే మీరు వెళ్ళండి. ఇప్పుడు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ చేయగలవా? నువ్వు నడిపే లక్షణాన్ని చూస్తే ఎవరైనా ఏ బండినైనా నడపచ్చు. ఆరేగా టైమా? రివర్స్ గా ఆరే కదా అని అడిగా. ఖర్చీఫ్ కావాలా? ఇలా కట్టుకుంటావా అని. ఏం అక్కలేదు, పోనీరా. తెలుసుకోవాలని కదా చెప్పు. చెప్తాను, ఉండవయ్యా. అదిగో అటుపక్క ఉన్నాడే. అందరూ ఆ పక్కనే కదా ఉన్నారు. ఏంటి ముక్కు దిబ్బడా, జలుబా? నువ్వేమన్నా అమృతాంజనవా?